మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. తల్లిన్నమ్మినవానిగెన్నడైనంత బిబ్బులంచుండునే హృల్లీలాభువనైకమోహనముగా హేలావిలాసమ్ముగా కల్లోలాబ్ధితరంగరంగములుగా కంజాక్షునేత్రాలుగా వల్లీలాస్యము జేజవే సభను భావప్రౌఢిమశబ్దముల్ తల్లిన్నమ్మినవానిగెన్నడైనన్ తబ్బిబ్బులంచుండునే. అభిప్రాయాలు ఎంతమంది అయినా చెప్పవచ్చు, కానీ ఒక నిర్ణయం జరిగాక దానికి అందరం కట్టుబడి ఉండాలి అనే ప్రజాస్వామ్య స్ఫూర్తిని మనకు అందిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 850వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ద్రౌపదీదేవి భర్తలని అవమానించినట్టు కాకుండా పౌరుషం కలిగే విధంగా ఎలా మాట్లాడుతుందో చూడండి. సంభాషణ నైపుణ్యం అంటారు. నేరుగా ఏదో అన్నట్టుగా ఉండకూడదు, కానీ వాళ్ళకి నర్మగర్భంగా తగలవలసిన చోట తగలాలి. వ్యంగ్యం ఎప్పుడు చురుక్కుమన్నట్టుగా ఉండాలి, కానీ కోత కోసినట్టు ఉండకూడదు. ఆ వ్యంగ్యం విన్న వాళ్ళకి బాధ కలగాలి, పౌరుషం రావాలి. మనం అనేది అందుకోసమే. కానీ వాళ్ళని ఏదో చేయడం మన ఉద్దేశం కాదు. దేశం నాశనం అవుతుంది. ఎవడు అనకపోతే ఎలాగా? అసలు ఇంతమంది ఈ విషయంలో బాధపడుతున్నారన్న విషయమైనా తెలియాలి కదా. అంచేతను పాంచాలీదేవి సీత వంటి మహాసాధ్వి అయినప్పటికీ రామాయణంలో సీత కంటే భారతంలో ద్రౌపది భిన్నంగా ఎలా మాట్లాడుతుందో చూడండి. భర్తృశిఖామణులారా, పాండవ సింహములారా, ఒక్క మాట వినండి, చివరి మాట. ఇక నేను మాట్లాడాను. భారత వీరమాతయగు భాగ్యము ప్రాప్తిలు నతగారికంచు ఊరక చూచి చూడనటులుంటిమి. కన్ను తిప్పాడు ఒక్కసారి అర్జునుడు. ధర్మరాజు తల ఉంచుకున్నాడు. భీముని కళ్ళల్లో ఎర్రచీర కనపడుతోంది. ఏం మాట్లాడుతోందిరా? నకుల సహదేవులు ఔరా అని ముక్కు మీద వేళ్ళు వేసుకున్నారు. భారత వీరమాతయగు భాగ్యము ప్రాప్తులు నత్తగారికంచు ఊరక చూచి చూడనటులుంటిమి. ఆమెకు దక్కకున్న ఆ గౌరవలక్ష్మి లభ్యమగుగాక, ఆ గౌరవలక్ష్మి లభ్యమగుగాక కుమారులగన్న మా హిడింబారమణీలలామకు సుభద్రకు ఈ ద్రుపదాత్మజాతకున్. కముకు దెబ్బలు అంటారు వీటిని. ఎక్కడ కుట్టారో తెలియదు, కానీ ఒళ్ళు హోణమైపోతుంది. పైకి చూస్తే ఏమీ కనపడవు. సంభాషణ నైపుణ్యం ఇది కలియుగంలో కూడా నేర్చుకోవాలి. కొట్టాలి దెబ్బ, పైకి ఏం కనపడకూడదు. లోపల తగలాలి, తగులుకునే చోట. అయ్యి బాబు ఏమన్నాడరా, నిజంగాను సిగ్గు తెచ్చుకోవాలి. అది ఎందుకు అంటే పని చేయడానికి, అంతేగాని వాళ్ళతో మన కక్ష ఇంకక్కడి నుంచి గొడవలు పెట్టుకుందామని కాదు. ఎందుకంటే కొంతమందికి, ముఖ్యంగా కలియుగంలో మానవులకి, ఇది ద్వాపరాంతంలో జరిగిన యుద్ధం. ద్వాపరాంతంలో కానీ కలియుగంలో కానీ ఉన్న మానవులకి ఇలా తప్ప అర్థం కాదు. భారత వీరమాతయగు భాగ్యము ప్రాప్తిలును అత్తగారికంచు. మహావీరుల్ని కన్న తల్లి వీరమాత అన్న గౌరవం మా అత్తగారికి దక్కుతుంది కదా అని మేము ఇంతకాలం చూచి చూడనట్లు ఉంటుంది. అంటే నర్మగర్భంగా మాట, మీరు పౌరుషంగా పరాక్రమిస్తారని ఆగాం. మీరు చేతకాని వాళ్ళని తేలితే మేము చూసుకుంటాం. ఒక్కసారి మరి భీముడికి ఏం చూసుకుంటుంది? ఎవరున్నారు? చెబుతోంది ఉన్నవాళ్ళు ఎవరో. ఆ చెప్పడంలోనే సవతుల మద్దతు పొందుతోంది. అత్తగారికి వీరమాత అనే భాగ్యం కలుగుతుందని, ఆ గౌరవం వస్తుందని మేము ఆగాం. అందుకని మాకు ఇంకెవరు లేక చేతకాని వాళ్ళమే ఉన్నా అనుకుంటున్నారు మీరు.
మీ చేతనైతే మీ ధర్మాలు చేసి భర్తలుగా మీ పౌరుషాలు మీరు నిరూపణ చేసుకోండి. తన స్త్రీని తాను తెచ్చుకోవడం కోసం రాముడు ఎంత యుద్ధం చేశాడండి? 14,000 మంది వస్తే జంకెడ. ఇదంతా సీత కోసం జరిగిన యుద్ధమే కదా. ఇంత చేసి ఆ సీత రాగానే హాహా అని సినిమా హీరోలా డ్యూయెట్లు పాడాడు. అగ్ని ప్రవేశమైంది అక్కడ. అంటే ఆయన మనస్సులో సీత మీద ఏ వ్యామోహము లేదు, ప్రేమ తప్ప. గమనించండి విమర్శకులు, ప్రేమకి వ్యామోహానికి తేడా. ప్రేమ ఉన్నవాడు బాధ్యతలు నెరవేరుస్తాడు. వ్యామోహం ఉన్నవాడు వ్యామోహంలో పన్నట్టే వ్యవహరిస్తాడు. రామునికి ప్రేమ ఉంది సీత పట్ల. కాబట్టి ఒక రాజుగా తన బాధ్యత ఏమిటో అది చేశాడు. రేపు పొద్దున వాడు సింహాసనంలో పక్కన కూర్చోవాలి. ప్రతిదీ మనం చూస్తూనే ఉన్నాం అలాగ. అంటే మీరు ఏదో చేస్తారని ఊరుకున్నాం, మాకేం చేతకా కాదు. ఆమెకు దక్కకున్నా, ఆవిడికి దక్కకపోతే ఆ గౌరవలక్ష్మి లభ్యమగుగాక, ఆ గౌరవాన్ని పొందే విధానం తెలుసు మాకు. అది దక్కించుకునే వాళ్ళం ఉన్నాం. ఎక్కడ ఎవరట? కుమారులగన్న మా హిడింబారమణీలలామకు సుభద్రకు ఈ ద్రుపదాత్మజాతకు. ఆ సన్నిధిలో సుభద్ర హిడింబ లేరు, కానీ వస్తే ద్రౌపది పాదాలకు నమస్కారం చేస్తారు వాళ్ళు. సవతులని మద్దతు కూడగట్టుకునే విధానం అంటే ఇది. రాజకీయ వ్యూహం కూడా ఒక రకంగా. ఎందుకంటే సవతుల మధ్యలో సహజంగా విభేదాలు తోడుకోడళ్ళ మధ్యలోనే ఉంటున్నాయి. అన్నదమ్ముల భార్యలు. దేహానికైనా దేశానికైనా ఇది ఒకటే ధర్మం. నిష్కర్షగా మాట్లాడతాను, మన్నించండి. అందుకే ద్రౌపది ముందు తన ఇంటి సంగతి తెలుసుకుంటుంది. ఆవిడ మీరు చేస్తారా, చేయించుకోమంటారా చెప్పండి. ఏవో ధర్మపన్నాలు చెప్పద్దు ఇక్కడ. బ్రహ్మసూత్రాల్లో ఎలా ఉంది అద్వైతం, అవన్నీ తర్వాత విషయాలు. ముందు యుద్ధం జరిగాక అద్వైతం ఆలోచిద్దాం. కడుపు కాలి కడుపు మండి ఏడుస్తూ ఉంటే మీరు శాంతిపానాలు వల్లించకండి. ఇక్కడ గౌరవం అత్తగారికి దక్కే విధంగా మీరు 5గురు పరాక్రమిస్తారా, లేదా మా హిడింబారమణీలలామకు సుభద్రకు ఈ ద్రుపదాత్మజాతకు ఆ గౌరవలక్ష్మి లభ్యమగుగాక. ఏమి చేయలేండి కరుణశ్రీ గారిది. ఒక్క దెబ్బలో భర్తల్ని రెచ్చగొట్టింది, సవతుల మద్దతు పొందింది. ఇప్పుడు గమనించండి, ఉప పాండవులు 18 రోజుల యుద్ధంలో భీష్ముని బాణాలకి, ద్రోణుని అంపవానకి, దుర్యోధనుని గద తాకిడికి, దుశ్శాసనుని క్రౌర్యానికి, కర్ణుని శౌర్యానికి తట్టుకుని 18 రోజులు ఉప పాండవులు ఎందుకు నిలబడగలిగారు అంటే ఎటువంటి గర్భంలో పుట్టారండి? సవతుల్ని సైతం సమానంగా ప్రేమించి గౌరవించే తల్లి గర్భంలో పుట్టారు వాళ్ళు. దుర్యోధనాదులు ఎక్కడ పుట్టారు? తోడికోడలు ప్రసవించింది అనగానే గుండ్రాయ పెట్టి పగల కొట్టుకునే ఆవిడ కడుపును వాడు పుట్టారు. గాంధారి గర్భంబునన్ కొంగు బంగారం వై కుడువంగ పుట్టిన దొరలు గాంధారి గర్భంబునన్ అన్నారు. అందుకే కరుణశ్రీ గారు. ఆ గాంధారి గర్భంలో పుట్టిన వాళ్ళు అలా ఉంటారు. ద్రౌపది గర్భంలో పుట్టిన వాళ్ళు ఇలా ఉంటారు. వాడు రోజుకో 10 మంది చొప్పున చచ్చారు. 100 మంది 18 రోజుల్లో. వీళ్ళు 18 రోజులైనా ఒక్కడూ చావలా. వీళ్ళని చంపడం కోసం అశ్వత్థామ అధర్మ యుద్ధం చేసి అర్ధరాత్రి శిబిరాల మీద దాడి చేసి ఊచకోత కొయ్యవలసి వచ్చింది. అది ద్రౌపది పుత్రుల శక్తి. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ గర్భంలో ఉంది ఆ శక్తి. ఆ గర్భంలో ఉన్నదేమిటి? అగ్ని. ఆవిడే అగ్ని గర్భ. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. లలితాదేవి సాక్షాత్తు ద్రౌపది. అంటే ఒక్క మాట అనాలంటే కళ్ళు పోత, ఇంకేం లేదు. ఆవిడ గురించి ఒక్క మాట మాట్లాడే ముందు 100 ఆలోచన చేయాలి. లలితాదేవిని అంటున్నట్టే సాక్షాత్తుగా ద్రౌపదిని అంటున్నామండి. మనకు తోచిన వ్యాఖ్యానాలు చేయడం కాదు. మా హిడింబ కుమారుడు ఘటోత్కచుడు, మా సుభద్ర కుమారుడు అభిమన్యుడు, నా కుమారుడు. అందులో కూడా మళ్ళీ గమనించి, ముందు హిడింబ, తర్వాత సుభద్ర, తర్వాత తాను. ఈ పెళ్ళైన వివాహ దినోత్సవాల వరుసలు కావు ఇవి. ఇతరుల్ని ముందు గౌరవించే సంస్కారం. మీరు ఇప్పుడు ఆవిడ చెప్పిందంటే ఒక అబద్ధం ఉందా? ఒక ఈవిడ కొడుకులు సరే ఘటోత్కచుడు అర్జునుడు కోసం కేటాయించిన శక్తి ఆయుధాన్ని వాడి మీద ప్రయోగించబట్టి చచ్చాడు, కానీ నిజంగానే లేత వాడి వేసేవాడు మొత్తం సైన్యాన్ని. వాడి కోసం అలంబుసుడు అనేవాడిని ఒకడు లాక్కు రావాల్సి వచ్చింది. కౌరవపక్షం వాడు చచ్చాడు వాడి చేతిలో. చివరికి ఎప్పుడో అర్జునుడి మీద మేద్దామని ఓ పెద్ద గర్వంగా దాచిపెట్టుకుని మహాధైర్యంగా ఉన్న కర్ణుడి ధైర్యం నీరుగారే విధంగా ఆ శక్తి ప్రయోగిస్తే కానీ ఘటోత్కచుడు చావరా. నిజంగా సాధించేవాడే, ఆవిడని తప్పు చెప్పాల.
ఇక అభిమన్యుడు అసలు అలాంటి వీరుడు లేనేలేడు. యుద్ధ నియమాలు ఏమాత్రం ఉల్లంఘించకుండా చివరి క్షణం వరకు పోరాడిన భారత వీరుడు అభిమన్యుడు. భారత వీరుడని పేరు పెట్టి కర్ణుడి మీద పద్యాలు రాశారు. పొరపాటు. భారత వీరుడు అభిమన్యుడు, కర్ణుడు కాదు. కర్ణుడు దొంగ యుద్ధాలు చాలా చేశాడు. మనకి దుర్మార్గ పక్షం వాళ్ళు ఉందానని హీరోలు చేయడం కొంతమంది లక్షణం, అది పొరపాటు. కర్ణుడు ఎప్పుడు దొంగ వీరుడు తప్ప భారత వీరుడు కాదు. అభిమన్యుడినే గెలవలేక దొంగ యుద్ధాలు చేశాడు. ఆయన వీరుడంటే అలాగా. కర్ణుడు వీరత్వం ఏమిటో ఇదివరకు చూసా, ఇక ముందు ముందు ఇంకా చూస్తాం. అసలు గ్రంథాల్లో ఉన్నది పక్కనెట్టేస్తే అలాగా. భారత వీరుడు అభిమన్యుడు. ఉపపాండవుల పరాక్రమం వాళ్ళ గురించి పెద్దగా ఏమో మాట్లాడరు ఎవరు కూడా. అసలు నకుల సహదేవులే మాట్లాడరు, వీళ్ళు అంతకంటే అన్యాయం అయిపోయారు. కానీ ధర్మరాజు కుమారుడైనటువంటి ప్రతివింజుడు, శృతసోముడు, శృతసేనుడు, శృతకీర్తి, శతానీకుడు, ఐదుగురు కుమారులైన 18 రోజులు భీష్మద్రోణ కృపాది ధన్వినకరాభీలానికి, దుర్యోధన గ్రీష్మాదిత్యపటు ప్రతాప విసరా కీర్ణానికి, శస్త్రాస్త్రజాలోష్మస్ఫార చతుర్విధోజ్వల బలాత్యుగ్రత్వానికి తట్టుకొని బతికిన మహావీరులు 5 కూడా. నిజంగా ఆవిడన్న దాంట్లో ఒక్క మాట అనౌచిత్యం లేదు. నేటి బాలలే రేపటి పౌరులు.